హాయ్ అండి, నమస్తే. టాక్ షోలో మళ్ళీ ఒక బాంబ్ బ్లాస్ట్ లాంటిది టాక్ షో వచ్చింది మీ నుంచి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గెటప్ కొత్త గెటప్ గురించి మాట్లాడతాం సార్. ఇది యాక్చువల్లీ పోలీస్ ఆఫీసర్ లాగా అనిపిస్తుంది అనుకో. వేరే సినిమా కండి అది. ఆ సినిమా గురించి ఇప్పుడే చెప్పలేదు, ఎందుకంటే ఇప్పుడే గెటప్ అది చేశాను. ఇన్ ఫ్యూ వీక్స్ ఐ విల్ లెట్ యు నో వాట్ దిస్ ఇస్. సార్, మీరు పొద్దుట మాట్లాడుతూ ఒక కొత్త టాక్ షో కావాలి మనకి అనే ప్రయత్నం నుంచి స్టార్ట్ అయిందన్నారు. ఒక సినిమాని రొటీన్ ఫార్మేట్లో వెళ్తున్న సినిమాని బ్రేక్ చేయడం ఎంత కష్టమో, ఒక టాక్ షోని బ్రేక్ చేయడం కూడా అంతే కష్టం. దాన్ని ఎలా ఫేస్ చేస్తారు, దాని నుంచి ఎలా బయటకు వచ్చారు? ఒకటే, నేను సినిమాలు చేస్తున్నప్పుడు కూడా ఇప్పుడు ఇలాంటి సినిమాలు జరుగుతున్నాయి, ఆ ఫార్మాట్ బ్రేక్ చేయాలని సినిమాలు చేసుకుంటూ వచ్చాను. అండ్ దోస్ బికేమ్ సక్సెస్ఫుల్, సమ్ బికేమ్ ఫెయిలియర్, బట్ మై ఎఫర్ట్ వాజ్ ఆల్వేస్ దేర్ ఇన్ ట్రైంగ్ టు మేక్ సంథింగ్ న్యూ. అండ్ నాకు ఒక ఆడియన్స్గా నాకేంటంటే కొత్తవి చూడడం అంటే చాలా ఇష్టం. నాకు ఇప్పుడు చూడదే ఇదేదో కొత్త ఉంది అనేది, దట్ ఐ గెట్ అట్రాక్టెడ్ టు, అండ్ ఐ ట్రై టు బ్రింగ్ దట్ ఇన్ వాట్ ఎవర్ ఐ డూ. అండ్ టాక్ షోస్తో ఏమైందంటే తెలియకుండా మనం ఒక టాక్ షో స్టార్ట్ చేస్తున్నప్పుడు ఓహో ఇలా ఉంటుందేమో, ఓకే ఈ సెగ్మెంట్లు ఉన్నాయి, ఈ సెగ్మెంట్లు చూద్దాం, ఇది బోర్ ఏమో, ఏదో అలా వెళ్ళిపోయిందండి ఒక స్ట్రక్చర్లో. కానీ లైఫ్ ఈజ్ నాట్ లైక్ దట్. సో ఐ సెడ్ ఓకే, కెన్ ఐ మేక్ సంథింగ్ దట్ ఈస్ క్లోజ్ టు రియాలిటీ, ఆల్సో ఫీల్స్ లైక్ అ టాక్ షో, అండ్ రియల్గా జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ ఐ వాంటెడ్ టు మేక్ షూర్ దట్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాని గారితో తేజ గారితో ఒక ఎపిసోడ్ చేశాను. సో అట్ దట్ పాయింట్ ఐ వాజ్ యాక్చువల్లీ డెవలపింగ్ స్క్రిప్ట్స్ ఫర్ టాక్ షోస్. నేను సైమా ఐ వాజ్ హోస్టింగ్ ద బిగినింగ్, ఐఫై హోస్టెడ్, అండ్ ఐ సెడ్ ఓకే. అండ్ రెగ్యులర్గా తేజ గారు నేను కూర్చుంటూ ఉండేవాళ్ళం స్క్రిప్ట్ మీద, వాటి మీద. ఐ సెడ్ ఓకే, వై డోంట్ ఐ మేక్ దిస్ పార్ట్ ఆఫ్ ద షో, బికాజ్ ఇట్స్ రియల్, వీఆర్ హ్యావింగ్ ఫన్ డూయింగ్ ఇట్. అండ్ నాని అండ్ మేము వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, అట్ ద సేమ్ టైం మేము ఇంతకు ముందు కూడా హోస్ట్ చేసాం. సో ఐ సెడ్ ఓకే, హోస్టింగ్ గురించి మాట్లాడుతూ ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ చేద్దాం, అండ్ లెట్స్ సీ వేర్ దట్ గోస్, అండ్ దట్స్ హౌ దట్ షో స్టార్టెడ్. అలా సిమిలర్ వే సిద్ధు అండ్ శ్రీ, నేను ఇక్కడ స్టూడియోలో, దిస్ ఇస్ వేర్ మై ఆఫీసెస్, ఐ వర్క్ హియర్ నాన్ స్టాప్. అండ్ శ్రీల గారు ఇక్కడ ఒక 2-3 సినిమాలు షూటింగ్ చేస్తున్నారు ఒకే రోజులో. పొద్దున్న ఈ షూటింగ్ అని, సాయంత్రం ఆ షూటింగ్, మధ్యలో ఏదో ఒకసారి కాఫీ తాగడానికి కలిసాం. అసలు ఓకే, let me see if in between two shootings, if I do a talk show, what will that look like? So it's a real part of her life. ఆవిడ ఒక బ్రాండ్ షూటింగ్ చేసి దాని తర్వాత షోకి రావడం. సిద్ధు గారు and I have been developing some stories together, so we have different office issues that keep coming up. We said let's put that issue as part of this and speak. So I think each episode we found something unique, something interesting, and I said let's create that energy. ఒక కథ రాసి ఒక సినిమాని హిట్ చేయడం కష్టమా, లేదంటే ఒక టాక్ షోని హిట్ చేయడం కష్టమా? ప్రతిదానికి కష్టం నష్టాలు అనేది ఎవ్రీథింగ్ ఇస్ వెరీ డిఫరెంట్ అండి. అంటే దీనికి దానికి సంబంధం లేదు. ఇది ఒక వేరే జర్నీ, అదొక వేరే జర్నీ. టాక్ షోకి వెళ్ళే ముందు వైట్ పేపర్ లాగా మీరుంటారా, లేదంటే గెస్ట్ని ఉండమంటారా? ఇందులో ఇద్దరం అలా కొంచెం వైట్ పేపర్ లాగానే స్టార్ట్ అయ్యాం. అంటే ఒక వ్యక్తి వస్తుంటే బ్రాడ్గా ఆ వ్యక్తి గురించి తెలుసు కాబట్టి దెల్ బీ సమ్ థింగ్స్ దట్ వీ కెన్ స్పీక్. బట్ నేను 90% ఏం చేసామంటే దే వోంట్ బి అ స్క్రిప్ట్ ఇన్ హ్యాండ్, ఇస్ నన్ ఆఫ్ దట్. ఇట్స్ అ ఫ్రీ ఫ్లోయింగ్ కాన్వర్జేషన్. అది ఇన్నియర్లు ఇలాంటివి ఏం పెట్టుకోకుండా జస్ట్ వెళ్ళిపోయాం. అంటే ఒక కాన్వర్జేషన్, ఒక సాయంత్రం ఒక ఫ్రెండ్తో కూర్చుంటే ఎలా ఉంటుందో ఆ జోన్లోనే ఐ ట్రై టు క్రియేట్ యాజ్ మచ్ as I could. మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు సార్, కానీ ఇప్పుడు ఒక ఇంటర్వ్యూని ఫేస్ చేసే పద్ధతి చాలా మారిపోయి ఉంటుంది కదా ఈ జర్నీలో, ఈ టాక్ షో తర్వాత. అట్లేం లేదండి, అలా లేదా? అలా ఉంటాను లేదా? లేదు, అంటే క్వశ్చన్స్ని అర్థం చేసుకోవడం, లేదంటే మనం జవాబు ఇచ్చే పద్ధతి ఏదైనా? లేదు, ఇప్పుడైతే మారలేదు. నేనైతే అంటే నేను మారడం కష్టం. అంటే ఇంటర్వ్యూర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించడం అది హోస్ట్ చేసేటప్పుడే ఉంటుందండి. ఇప్పుడు మీరు అడిగేటప్పుడు అసలు మీ అడిగే క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది తప్పితే, లేకపోతే అంటే నాకు ఎక్కడ అంటే మీరేం కాదు, కొంతమంది ఎలా ఇరిటేట్ అవుతూ ఉంటారంటే క్వశ్చన్ అడుగుతారు, నేను క్వశ్చన్ పూర్తిగా ఆన్సర్ చేసే ముందే నెక్స్ట్ క్వశ్చన్ అంటే అరే నేను చెప్పిన దాన్ని డిస్కస్ చేయలేవు 1 minute అనే ఫీలింగ్లో ఉంటా. బట్ ఐ ఆల్వేస్ ఎంజాయ్ టాకింగ్. సరే, టాక్ షోలు ఇన్ని టాక్ షోలు చూస్తుంటారు కదా, ఇప్పుడు ఈ రానా దగ్గుపాటి షో అనేది ఏ ప్లేస్లో ఉంటుంది అనుకుంటున్నారు? ఏ ప్లేస్లో కాకుండా ఇంకో ప్లేస్లో ఉంటుందని అనుకుంటున్నానండి. బికాజ్ నిజంగా ఇలాంటి ఫార్మాట్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. అందుకే దట్స్ వై వీ వెంట్ అహెడ్ అండ్ డిడ్ ఇట్. అండ్ షూట్ కూడా చాలా ఎక్కువ చేసి దాన్ని ఎడిట్ చేసి ఓకే ఈ ఫార్మాట్ వాడొచ్చా, మధ్యలో యానిమేషన్ వాడొచ్చా, మధ్యలో ఇది వాడొచ్చా. ఐ వాంటెడ్ టు యూస్ దట్ మిక్స్డ్ రియాలిటీ, మిక్స్డ్ ఫార్మాట్. సో ఇట్స్ నిజంగా ఒక ఎక్స్పెరిమెంట్ అనేది చెప్పొచ్చు. అండ్ మామూలుగా టాక్ షో అంటే ఇది సెట్ ఇలా ఉంటుంది, సో ఇలా సెట్లో కాకుండా బయటికి వెళ్ళి చేయడాలు,
సో వీ టుక్ అ లిటిల్ లిబర్టీ ఇన్ డూయింగ్ అ బంచ్ ఆఫ్ థింగ్స్. మీ టీం ఏమైనా ఉందండి సార్? పెద్ద టీం ఏమైనా ఉండే వాళ్ళ గురించి రీసెర్చ్ చేయడం, హీరోల గురించి రీసెర్చ్ చేయడం, అంటే మిమ్మల్ని ప్రిపేర్ చేయడం? నాకు వీళ్ళందరూ తెలిసిండి బాగా. వీళ్ళ కాదు మీ టీం గురించి. ఆ టీమ్ ఉందండి, టీమ్ డెఫినెట్గా ఉంది. దే వీ కీప్ కాన్స్టెంట్లీ డిస్కసింగ్ వాట్ ఐమ్ గోయింగ్ టు స్పీక్ అండ్ ఆల్ దట్. బట్ దెల్ సమ్ రీసెర్చ్ విల్ బి డన్, బట్ అల్టిమేట్లీ ఇట్స్ అ రిలేషన్షిప్ అండి. ఇట్స్ బేస్డ్ ఆన్ రిలేషన్షిప్. అంటే నేను నిజంగా ఫస్ట్ టైం ఒక వ్యక్తిని కలుస్తానంటే ఫస్ట్ టైం ఎలా కలిసి మాట్లాడతాం అదే జోన్లో వెళ్తూ వెళ్ళామండి. గెస్ట్ లిస్ట్ రాసినప్పుడు ఫస్ట్ పేరు ఎక్కడ పేపర్ మీద పెట్టిన ఫస్ట్ పేరు? ఫస్ట్ యాక్చువల్లీ చైతన్యనండి. చైతన్య అండ్ మై ఫ్యామిలీ. ఐ థాట్ అంటే ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తాను ఫస్ట్ మా ఇంట్లో దాని తర్వాత అంటే చైతన్యతో ఒకసారి షూట్ చేసి మళ్ళీ భోజనం చేశారు, మళ్ళీ కాసేపు తింటారు, అదేదో బోర్గా ఉన్నట్టుంది. ఇలా వెళ్ళి ఆ ఎపిసోడ్లో మా వైఫ్ని ఇన్వాల్వ్ చేయడం, మా సిస్టర్ ఇన్వాల్వ్ అయ్యింది, సుమంత్ అన్న వచ్చాడు అదే షోలో. సో ఇట్స్ అ ఫార్మాట్ దట్స్ అ లిటిల్ బిట్ డిఫరెంట్. చైతు కాబట్టి ఈ క్వశ్చన్ అడక్కు అని ఏమైనా అసలు చైతన్య ఏదైనా అడుగుతాను. ఆయన ఏం అనలేదు. షో అయిపోయిన తర్వాత కూడా ఏమైనా అన్నారు? హీ రియలీ ఎంజాయ్డ్ వాచింగ్. సార్, తెలుగు హీరోల్లో తెలుగు అద్భుతంగా మాట్లాడే వ్యక్తుల్లో మీరు ఒకరు. థ్యాంక్ యూ. తెలుగు వాచకం చాలా బ్రిలియంట్గా ఉంటుంది, ప్రతి పదం అర్థం అవుతుంది. బాధకి ఎక్కడ ఒత్తుండాలో మీకు తెలుసు. సార్, ఇండస్ట్రీకి వచ్చే ముందు తెలుగు ఎలా నేర్చుకున్నారు సార్? తెలుగు దాని మీద ఏమైనా కసరత్తు చేశారా? ఒకటండి, నేను స్కూల్లో తెలుగు హెచ్పిఎస్ అండ్ ఫస్ట్ 10th క్లాస్ తెలుగే చదివాను. ఇంటర్మీడియట్ కూడా తెలుగే ఉండింది. సడన్గా తీసారు, ఇంటర్మీడియట్ వరకు తెలుగు చదివాను. బట్ దాని తర్వాత యాక్టర్ అవుదామన్న టైంలో ఇంకా ఎక్కువ అంటే యాక్చువల్లీ ఎన్టీ రామారావు గారి సినిమాలు చూసి నేర్చుకున్నాను. నిజం చెప్పాలంటే టీవీలో ఎన్టీ రామారావు గారి సినిమాలు చూస్తూ పక్కన తెలుగు మాస్టర్ ఒక పెట్టుకుని, సార్ ఆ డైలాగ్ లాస్ట్ ఇది రాద్దాం సార్, ఇది చదివేద్దాం, ఇంత తెలుగు వస్తే అన్ని తెలుగులో అన్ని పదాలు పలకొచ్చు అని ఒక నమ్మకం అయితే కలిగింది. అండ్ దట్స్ రియలీ హౌ ఐ స్పీక్ అండి. ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ క్రెడిట్ టు మై తెలుగు, ఇట్ ఈస్ మై తెలుగు టీచర్స్ ఇన్ స్కూల్ అండ్ ఎన్టీ రామారావు గారు. సార్, ఇన్ని ఎలివేషన్లు చూసాం కానీ మేము సినిమాల్లో బయట చిరంజీవి గారికి మీరు ఇచ్చిన ఎలివేషన్ ఎక్కడ చూడలేదు, ఎక్కడ ఉండలేదు. నేను అయ్యో థ్యాంక్ యూ అండి. అవార్డు ఫంక్షన్స్లో మీరు ఇచ్చిన చిరంజీవి గారికి మీరు ఇచ్చిన ఎలివేషన్ అనేది అంటే అది మనసులో స్క్రిప్టెడ్ అని అనిపించలేదు నాకు. అది మీ మనసులో నుంచి వచ్చిన ఫీలింగ్స్ అనిపించింది. సో నాకు యాక్చువల్లీ అంటే నాకు చరణ్ నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి. నాకు ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ బికాజ్ ఐ వాజ్ చరణ్ సచ్ అ క్లోజ్ ఫ్రెండ్, నేను చిరంజీవి గారి స్టార్డమ్ అంత ఎంజాయ్ చేయలేదు యాక్చువల్లీ. అంటే నాకు ఆయన మా ఫ్రెండ్ ఫాదర్. ఇప్పుడు ఆయనని ఇప్పుడు అందరు చిరంజీవి గారిని చూస్తే ఎంత బాగుంటుందో అని కోరుకుంటారు. నేను ఆయన కళ్ళ కింద కనిపించకుండా పారిపోతే ఎంత సులభమో అలా చూస్తూ ఉండేవాడిని. సో ఐ థాట్ ఆల్ మై చైల్డ్హుడ్ ఐ వాజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ దిస్ మ్యాన్ హూ వాజ్. అండ్ సో నాకు ఐ థింక్ ఐ హ్యావ్ అ వెరీ డిఫరెంట్ ఈక్వేషన్ విత్ హిమ్ అండ్ ఐ ఎంజాయ్ హిమ్ వెరీ వెరీ మచ్. సో ఐ థింక్ దట్స్ ఆబ్వియస్లీ ఫ్రమ్ దాట్. ఇంతకీ చిరంజీవి గారు కొట్టారా లేదా? చిరంజీవి గారు కొట్టారా లేదా? చిన్నప్పుడు కొట్టారు, చిన్నప్పుడు కొట్టారు యాక్చువల్లీ. ఏంటి ఆ ఇన్సిడెంట్ అండి? అంత పెద్ద తప్పు ఏం చేశారు? అంటే తప్పు కదా యాక్చువల్లీ. ఆయన ఒక టెలిస్కోప్ తెచ్చారండి వచ్చినప్పుడు, నేను దాన్ని ఇటు చేసి దాన్ని ఎరకొట్టేసాను యాక్చువల్లీ చాలా ఫాస్ట్గా. ఆయన తెచ్చి మొత్తం దాన్ని స్టార్ స్క్రీన్స్ అన్ని పెట్టి కరెక్ట్ చేసేటప్పటికి నేను ఏదో స్క్రూ తీసే టప్ నోడు పీకర్. అది నాకు బాగా గుర్తు. బాలీవుడ్ అవార్డు ఫంక్షన్ చూస్తున్నప్పుడు వాళ్ళలో వాళ్ళు జోకులు వేసుకుంటుంటారు, చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి అవార్డు ఫంక్షన్లో. బహుశా అది స్క్రిప్టెడ్ కావచ్చు, కానీ మన వాళ్ళు ఎప్పుడు ఉంటారా బాబు ఇలాగా అనిపించేది. కానీ మీరు ఆ ఫార్మెంట్ కూడా తీసుకొచ్చేసారు. అంటే ఇట్స్ వన్ ఇస్ ఐ థింక్ వీళ్ళు అలా చేస్తారు, వాళ్ళు అలా చేస్తారు కదా. బట్ ఐ థింక్ యాజ్ ఫ్రెండ్స్ ఐ థింక్ వీ హ్యావ్ టు హ్యావ్ అ సర్టన్ లైట్నెస్ అండ్ అ సర్టన్ ఎనర్జీ. అండ్ కొన్ని చాలా అనవసరంగా చాలా సీరియస్గా తీసుకుంటూ ఉంటారు. అంటే ఇట్స్ ఆల్సో వెరీ నైస్ దట్ సినిమా అంటే అంత లవ్ ఉంది అది ఉంటుంది. బట్ అల్టిమేట్లీ పీపుల్ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్స్ పర్ఫార్మెన్స్, ఇట్స్ అన్ యాక్టర్. our real lives are very different. We are also normal people. We will also enjoy jokes on one another. So I think that's a very healthy, competitive or a good fun spirit it is. మొత్తాన్ని మారింది తెలుగు ఇండస్ట్రీలో, పద్ధతులు మారాయి, హ్యాపీగా ఒక హెల్దీ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. అంటే ఐ థింక్ ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ లైఫ్ షుడ్ బి చేంజింగ్ అండి, అండ్ దట్స్ అ పార్ట్ ఆఫ్ ఎవల్యూషన్. రామానాయుడు గారు ఒక రకమైన నిర్మాత అండి, ఆయన ప్యాషన్తో సినిమాలు చేసేవారు. మీ నాన్నగారు సురేష్ బాబు గారు ఏమో బిజినెస్ ఫార్మాట్లో చూసారు సినిమాని. మీరు ఎలా చూస్తారు సినిమాని? I think somewhere in between both. I think first it's also called the film business. So film should come before the business. And naku heart will go first because that's the only way you can okay a story. Kada feel aithe tapte we can't go forward with it.
బట్ ఇట్స్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ టు మేక్ ఎకనామిక్ సెన్స్, లేకపోతే అలాంటి సినిమాలు మళ్ళీ తీయలేము. సో ఐ థింక్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ దట్. రానాకి ఏంటి వెనకాల సురేష్ ప్రొడక్షన్స్ ఉందని చెప్తుంటారు, 100 కోట్లు పెట్టి సినిమాలు తీయచ్చు కదా అసలు రానాతోటని. ఈ క్వశ్చన్ మీకు ఎప్పుడు రాలేదా? లేదండి, అంటే ఐ థింక్ ఇట్స్ టైమ్ దట్ ఎంటర్టైన్మెంట్ కంపెనీస్ గో బియాండ్ ఫ్యామిలీ. ఇప్పుడు ఇండియాలో యాక్చువల్లీ దట్స్ అ వెరీ సాడ్ థింగ్, వేర్ ఒక ఫ్యామిలీ మెంబర్ తర్వాత ఆ కంపెనీని అసలు చూడకుండా ఇట్ దెస్ నో ఫ్యూచర్, అంటే ఇట్ లుక్స్ లైక్ ద సన్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ దట్ కంపెనీ. బట్ వాల్ట్ డిజ్నీ అనే కంపెనీ ఉంటుందండి, అంటే ఇప్పుడు ఆ ఫౌండర్ చనిపోయిన తర్వాత కూడా ఇంకా 100 ఏళ్ళ తర్వాత కూడా కంపెనీ ఉంది. సో ఐ థింక్ వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్ అండ్ ఫైండ్ వేస్ ఆఫ్ దట్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఉన్న డబ్బులంతా నా మీద పెట్టుకుని అందరు డైరెక్టర్లు నాకు తెచ్చుకుని అన్ని సినిమాలు నేను చేస్తూ ఐ డోంట్ థింక్ దట్స్ ద, అంటే నేను ఐ డోంట్ థింక్ ఐఎమ్ డూయింగ్ రైట్ ఫర్ వేర్ ఐఎమ్ బోర్న్. ఐ హ్యావ్ టు బీ సర్వింగ్ అ లాట్ మోర్. అండ్ మై గ్రాండ్ ఫాదర్ ఆర్ మై ఫాదర్ దే టాట్ మీ దట్ వీ హ్యావ్ టు ఆల్వేస్ వర్క్ ఫర్ సినిమా, సినిమా ఇస్ నాట్ వర్కింగ్ ఫర్ యూ. సో అది నేను నమ్ముతానండి. స్టూడియో కల్చర్ కూడా మారింది. ఒకప్పుడు కేవలం స్టూడియోలోనే సినిమాలు చేసేవాళ్ళు, తర్వాత అవుట్డోర్కి రావడం మొదలెట్టారు. ఇప్పుడు మళ్ళీ స్టూడియోలోకి వెళ్తున్నారు. టెక్నాలజీ వల్ల స్టూడియోలో మళ్ళీ వేర్ బ్యాక్. రాబోయే 10 ఏళ్లలో స్టూడియో ఎక్కడ ఉంటుందండి స్టూడియో సిస్టమ్ అనేది? ఐ థింక్ వన్ ఇస్ టెక్నాలజీ ఇస్ చేంజింగ్, చాలా ర్యాపిడ్గా చేంజ్ అవుతుంది. అంటే యూ మైట్ నాట్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కానీ ద వే కెమెరాస్ ఆర్, ఇంతకుముందు ఒక 3 కెమెరా సెటప్తో ఇంటర్వ్యూ చేయాలంటే అది ఇంపాసిబుల్. అది ఒక కెమెరా ఉండేది, ఇద్దరం అలా కూర్చుని అలా మాట్లాడేవాళ్ళం ఒకే కెమెరా. సో ఐ థింక్ ఫ్రమ్ ఎవ్రీ బేసిక్ థింగ్ లైఫ్ హెస్ చేంజ్డ్ క్వైట్ డ్రమాటిక్లీ. కెమెరా సైజెస్ హెవ్ బికమ్ యాజ్ స్మాల్ ఎస్ దిస్. దాంతోనే హై క్వాలిటీ వెళ్ళొచ్చు, మీకు ప్రొఫెషనల్ కెమెరా కాదు ఫోన్ కెమెరాతో సినిమా తీయొచ్చు. సో ఐ థింక్ టెక్ ఇస్ చేంజింగ్ క్వైట్ డ్రమాటిక్లీ అండ్ స్టూడియోస్ విల్ బీ ద ఫోర్ రన్నర్స్ ఆఫ్ ఆ ఎవల్యూషన్ మీరు స్టూడియోస్లోనే చూడొచ్చు. కొన్నేళ్ల క్రితం ఏమనే వాళ్ళంటే హాలీవుడ్ కన్నా బాలీవుడ్ ఒక 10 ఏళ్ళు, ఒక 20 ఏళ్ళు వెనకబడి 10 ఏళ్ళు వెనకబడి ఉంది, తెలుగు ఇండస్ట్రీ అయితే ఒక 20 ఏళ్ళు వెనకబడి ఉంది అని చెప్పుకునే వాళ్ళు, ఒక క్యాలిక్యులేషన్స్ వేసుకునే వాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్? ఏమైనా మారిందా? చేంజ్ ఏమైనా వచ్చిందా? వెనక ముందు అనేది చాలా ఫన్నీ. ఇట్స్ అన్ ఆడ్ టర్మ్. ఇట్స్ జస్ట్ దట్, అంటే ద హిందీ ఇండస్ట్రీ టుక్ అ ఫస్ట్ స్టెప్ ఆఫ్ గోయింగ్ గ్లోబల్. అంటే వెదర్ షారూక్ ఖాన్ గారు కానీ, కరణ్ జోహర్, యష్ రాజ్, ఈ కంపెనీస్ దే మేడ్ షూర్ హిందీ సినిమాస్ వాచ్డ్ గ్లోబలీ. ఒక యూరోపియన్ ఆడియన్స్ కానీ, ఒక అమెరికన్ ఆడియన్స్ కానీ బాలీవుడ్ అంటే ఏంటని వాళ్ళు ఫస్ట్ చెప్పారు. దెన్ ఐ థింక్ అవర్ అడ్వెంట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్స్, ఐ థింక్ నాట్ ఈవెన్ బిఫోర్ తెలుగు ఫిల్మ్స్ దే వాజ్ ద ఫినామినా ఆఫ్ రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు, మణిరత్నం సార్, రామ్ గోపాల్ వర్మ, వేరెవర్, అంటే వాళ్ళు ఏ భాషలో లాంగ్వేజ్ ఇచ్చినా ఫుల్ కంట్రీ వచ్చి చూసింది. I think after that it was Bahubali that made that one single chain, and దాని తర్వాత తెలుగు నుంచి చాలా సినిమాలు హిందీలో చూడడం జరుగుతుంది. ఇట్స్ అ కాన్స్టెంట్ ఇవాల్వింగ్ ప్రాసెస్ అండ్ యాజ్ అన్ ఇండస్ట్రీ ఐ థింక్ విల్, బికాస్ హాలీవుడ్ హ్యాస్ అ 100-year హెడ్ స్టార్ట్ ఓవర్ అస్. వాళ్ళు మనకన్నా ఒక 100 ఏళ్ళ ముందు స్టార్ట్ అయ్యారు. వాళ్ళకి ఎందుకు కొంచెం ఈజీ అవుద్దంటే, ఎందుకంటే ఒకే చోటు నుంచి అంతా జరుగుతూ ఉంటుంది. సో మనకేంటంటే ఇక్కడ ఇప్పుడు హిందీలో జరిగే ఒక టెక్నాలజికల్ అప్గ్రేడ్ ఉందనుకో, అది మనకు రావడానికి మనం వేరే ఊరిలో ఉంటాం. ఇట్ విల్ టేక్ ఎ డిఫరెంట్ టైం. అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి వేరే టెక్నాలజీ ఇండస్ట్రీ కానీ, ఒక ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీ కానీ, దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది ఎంటర్టైన్మెంట్ బిజినెస్. బట్ గ్లోబలీ ఆల్ దట్ ఈస్ అ పార్ట్. అండ్ రీసెర్చ్కి చాలా డబ్బులు స్పెండ్ అవుతూ ఉంటాయి, న్యూ టెక్నాలజీస్. దోస్ విల్ డెఫినెట్లీ ద కర్వ్ ఇస్ స్లైట్లీ అహెడ్, బట్ ద క్యాచ్అప్ ఇస్ ఆల్సో వెరీ ఫాస్ట్. సో వెనక ముందు అని చెప్పలేము, క్యాచ్అప్ ఇస్ డెఫినెట్లీ దట్. ప్రొడక్షన్ ఫార్మాట్లో ఏమైనా మార్పు రావాలంటారా? ప్రొడక్షన్ ఫార్మాట్లో ఐ థింక్ ప్రతి అంటే బికాజ్ ఇట్స్ వెరీ డైవర్స్ అండి ఇండియా. అంటే 10 ఇండస్ట్రీలు ఉన్నాయి ఇండియాలో, 4-5 రియలీ బిగ్ ఇండస్ట్రీస్. ఈచ్ ఇండస్ట్రీ 200 సినిమాలు ప్లస్ తీస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం. సో దెర్ ఇస్ ఎవ్రీ వన్ విల్ ఫాలో అ సర్టన్ ఫార్మాట్. కానీ ఏంటంటే దిస్ ఇస్ అన్ ఇండస్ట్రీ వేర్ ఎంట్రీ ఈజ్ ఫ్రీ ఫర్ ఎవ్రీబడి. లైక్ యూ కెన్ మేక్ అ ఫిల్మ్, ఐ కెన్ మేక్ అ ఫిల్మ్, ఎనీబడి హూస్ వాచింగ్ కెన్ మేక్ అ ఫిల్మ్. సో అంటే ఇట్స్ నాట్ లైక్ అదర్ ఇన్స్టిట్యూషన్స్. మీరు ఒక ఐఐఎంలో చదివిన తర్వాతే ఇక్కడ రావాలంటే సగం మంది వెళ్ళిపోతారు. సో దిస్ అ ప్లేస్ ఫ్రీ ఫర్ ఆల్. అండ్ ఐ థింక్ కాన్స్టెంట్లీ డిస్రప్షన్ అనేది ఇండస్ట్రీ చూస్తూ ఉంటుంది. ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ దెర్ విల్ బీ న్యూ మెథడ్స్. అండ్ వాట్ ఎవర్ దోస్ న్యూ మెథడ్స్ ఆర్, ఐ థింక్ వీ హ్యావ్ టు అడాప్ట్ అండ్ గో ఫార్వర్డ్. బాహుబలి అన్నంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ని రానా మార్కెటింగ్ చేసుకోలేకపోయాడు అన్నది ఒక క్వశ్చన్. అంటే అర్థం కదా, బాహుబలి హిందీకి మార్కెట్ చేశాను చెప్పండి. అంటే అంత పెద్ద హిట్ వచ్చిన తర్వాత కూడా అంత ఫాస్ట్గా సినిమాలు ఎందుకు చేయలేదు? అంత ఫాస్ట్గా సినిమాలు చేయడం అన్నది దాన్ని క్యాష్ చేసుకోవడం. నేను అది దట్ వాజ్ నెవర్ మై గోల్ టు డూ దట్. ఐ హ్యావ్ అ డిఫరెంట్
థాట్ ప్రాసెస్ ఆఫ్ సినిమా. ఇప్పుడు అంటే ద ఇగ్నరెన్స్ ఇదే సక్సెస్ అనేది అది లిమిటెడ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. బట్ నా నాలెడ్జ్ కొంచెం ఎక్కువ అండ్ ఐ థింక్ ఐ హ్యావ్ టు డూ మచ్ మోర్ బిగ్గర్ థింగ్స్. వీ హ్యావ్ టు మేక్ అన్ ఇండస్ట్రీ దట్ కెన్ క్రియేట్ బాహుబలీస్ ఎవ్రీ ఇయర్ అండ్ ఐ థింక్ దట్ షుడ్ బీ పాసిబుల్. రానా ఒక్కడు సూపర్ స్టార్ అయితే రానాకే మేలు, ఈ ఒక పర్సన్ సూపర్ స్టార్ అయితే ఒకడికే మేలు. అండ్ నాకు ఒక వెరీ క్లియర్ పాలసీ ఉంటుందండి. మనీ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఇన్ ద టాప్ ఫ్యూ. I need to make sure money is dissipated and many more people are there to create a lot of wealth. So our understanding is a little... అది జరగడానికి ఎంతకాలం పట్టొచ్చు? It will take time and see it's evolving. అంటే ఇంతకు ముందు ఏంటంటే ఒక సినిమాకి హిట్ అయితే ఏంటి ఒక హీరోకి, ఒక డైరెక్టర్కి, ఒక ప్రొడ్యూసర్ ముగ్గురికే ఆ హైయెస్ట్ బర్న్ వెళ్తుంది. ఈరోజు సిరీస్ వచ్చింది, మీకు మెనీ మోర్ పీపుల్ మేక్ అ లాట్ ఆఫ్ మనీ దెన్ ద టాప్ ఫ్యూ. దట్ మనీ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్. అదే బడ్జెట్ ఉంటుంది. ఇప్పుడు అదే ఇచ్చే 100 కోట్లు చాలామంది 100 మందికి ఇస్తే ప్రతి ఒక్కరు ₹1 కోటి వస్తుంది. అదే ఇద్దరు 50 కోట్లు తీసుకుంటే ఇద్దరి దగ్గరికి ఉంటాయి డబ్బు. సో ఐ థింక్ దిస్ అండర్స్టాండింగ్ ఈజ్ డిఫరెంట్ ఫర్ మీ అండ్ డిఫరెంట్ ఫర్ అదర్స్. బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అన్నది ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే మాట, కానీ మీకు స్ట్రగుల్స్ ఉంటాయి, మీరు వాటిని ఫేస్ చేసుకుంటూ రావాలి. ప్రతి ఒక్కళ్ళకి ఏ స్టేజ్లో ఉన్న స్ట్రగుల్స్ ఉంటాయండి, బికాజ్ యువర్ అడ్వెంట్ ఆఫ్ వాంటింగ్ టు బీ సమ్వేర్ ఎల్స్. ఇప్పుడు నేను కన్సిస్టెంట్గా ఎవ్రీ ఇయర్ 2 సినిమాలు చేసుకుంటా, ఈ పెద్ద డైరెక్టర్లకు అడ్వాన్స్ ఇస్తాను, వాళ్ళతోనే సినిమాలు చేస్తాను, అదొక పద్ధతి. బట్ ఐ చూస్ టు డూ డిఫరెంట్ థింగ్స్. ఐ చూస్ టు టేక్ తెలుగు సినిమా ఫార్వర్డ్. టు మీ టేకింగ్ తెలుగు సినిమా టు హాలీవుడ్ ఇస్ సంథింగ్ దట్ ఐ వాంట్ టు డూ. అండ్ వరల్డ్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీస్లో ఐ వాంట్ టు మేక్ షూర్ తెలుగు స్టాండ్స్ ఆన్ టాప్ అండ్ ఐ విల్ డూ ఎవ్రీథింగ్ దట్ ఐ క్యాన్ టు మేక్ దట్ హ్యాపీ. ఈ టాక్ షోలో ఇప్పటివరకు ఫస్ట్ సీజన్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఫ్యూ ఎపిసోడ్స్ ఉన్నాయి. ఓకే, చాలా కథలు విని ఉంటారు, వాళ్ళ ఇన్స్పైరింగ్ స్టోరీస్ అన్నీ తెలుసుంటాయి. ఏది మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేస్తుంది ఈ జర్నీలో? ఐ థింక్ యాక్చువల్లీ మీరు ఎపిసోడ్ చూస్తారు, రిషబ్ శెట్టితో ఒక ఎపిసోడ్ చేశారు. అంటే ఆయనకి నాకు చాలా తక్కువ పరిచయం. యాక్చువల్లీ మా ఇద్దరికి ఒక భాష కూడా రాదు మాట్లాడడానికి, కానీ ఆయనతో ఎపిసోడ్ చేయడం అనేది నాకు చాలా కొత్తగా అనిపించింది. ఎందుకంటే భాష రాకపోయినా కూడా మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద కూర్చొని చాలాసేపు మాట్లాడవచ్చు, ఒక రిలేషన్షిప్ క్రియేట్ చేయొచ్చు అని నాకు అప్పుడు అర్థమైంది. సీజన్ 2 ఎలా ఉంటుంది? సీజన్ 2 కోసం కూడా ఏమైనా ప్లాన్ లేదు సార్? లేదండి, ఫస్ట్ ఒకటి అయిన తర్వాత ఇంకోటి. సినిమాల పరిస్థితి ఏంటి సార్? సో నౌ ఐఎమ్ ప్రొడ్యూసింగ్ అ ఫిల్మ్ అండి, కాంతా అని దుల్కర్ గారితో, అండ్ నెక్స్ట్ ఇయర్ ఐల్ స్టార్ట్ మై ఫిల్మ్. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. ఈ సీజన్ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.